బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉద్యోగ సమస్యల పరిష్కారంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందింది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యలు, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో ఏడాది పెంచుతారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో ఉద్యోగ సమస్యల పరిష్కారంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలైతే భేటీ అయ్యాయి. ఇప్పటికే ఉద్యోగుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందింది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యలు, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో ఏడాది పెంచుతారన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ఆల్రెడీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇందులో కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. వీరు ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జేఏసీ తోటి భేటీ అయ్యారు. మెయిన్గా ఇటీవల ఏదైతే పెండింగ్ సమస్యలకు సంబంధించి ఉద్యోగ నేతలు భేటీ అవుతూ వస్తున్నారు. ఆ ప్రభుత్వానికి సంబంధించి తమ డిమాండ్లను పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఉద్యోగ సంఘ నేతలు కూడా అగ్రెసివ్గా కామెంట్స్ చేసిన పరిస్థితి. ఎందుకంటే సర్కారు మీద సమరం చేస్తాము, తర్వాత మా హక్కులు సాధించుకుంటామని చాలా అగ్రెసివ్గా మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నన్ను కోసుకొని తిన్న పైసా లేదని చెప్పి ఆయన కూడా అంతే ఘాటుగా స్పందించారు. అయితే తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా సహాయ దిశగా ఉద్యోగులకు వారిని అంటే 3 కమిటీ ఏర్పాటు చేసింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీ, నవీన్ మిట్ట నేతృత్వంలో ఏర్పడిన కమిటీ వారం రోజుల పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్షుణ్ణంగా వారితో మాట్లాడడం జరిగింది. అయితే దాదాపు వారు 256 పైచలకు పెండింగ్ వారి డిమాండ్లను ఉంచారు. అందులో ప్రధానంగా 57 డిమాండ్లని పేర్కొన్నారు. ఆ 57 డిమాండ్లలో ఇటు ఏరియర్స్ పెండింగ్ డిఏలు కావచ్చు, ఇతర ఏరియర్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఇటు రిటైర్మెంట్ ఏదైతే ఏజ్ ఉందో ఇప్పుడు ప్రస్తుతం 61 సంవత్సరాల వరకు ఉంది. దాన్ని మరో ఏడాది పొడిగించి 62 ఏళ్లకు చేస్తారని చెప్పి చర్చ జరుగుతుంది ఉద్యోగుల్లో. అయితే ఇది మరో ఏడాది కనుక పొడిగిస్తే మాకు
అంటే ఇప్పటికే వయోభారంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరో ఏడాది పొడిగిస్తే ఇటు నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగులకు కూడా భారంగానే ఉంటుంది, ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో భారమే అవుతుంది. ఎందుకంటే ఒక ఇంక్రిమెంట్తో పాటుగా మరో 2 డిఏలు ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఇటు ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే చర్చ జరుగుతుంది. అదేవిధంగా రేపు క్యాబినెట్ భేటీ ఉంది. క్యాబినెట్ భేటీ రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన 3 గంటలకు స్టార్ట్ కాబోతుంది. మెయిన్గా ఉద్యోగుల సమస్యలపై, ఎందుకంటే ఇటీవల కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఏదైతే మంత్రులతో మీటింగ్ జరిగిందో ఆ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఉద్యోగులకు ప్రతి నెల 500 కోట్ల చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన పలుమార్లు చెప్పారు. రేపు క్యాబినెట్ లో కూడా దీనికి సంబంధించి తక్షణంగా ఏవైతే ఫైనాన్షియల్ కు సంబంధించి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఇష్యూస్ కు సంబంధించి ఈరోజు డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఉద్యోగులు ఏవి తొందరగా నెరవేర్చాలని కోరుతున్నారో ఆ సమస్యలకు సంబంధించి ఇప్పుడు డిప్యూటీ సీఎం నేతృత్వంలోని కమిటీ అటు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉద్యోగ సంఘాల నేతలు చేసినతో మెయిన్గా చర్చిస్తున్నారు. అయితే మరో ఏడాది పొడిగింపు అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది ఉద్యోగుల్లో. ఈ అంశానిపై వారు ఈరోజు క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం కనుక మరో ఏడాది పొడిగింపు కనుక చేస్తే దీనికి ఎలా రెస్పాండ్ కావాలని కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగులు క్షేత్రస్థాయి నుంచి దీనిపై కొంతమంది సానుకూలత వ్యక్తం చేసుకున్నారు.